తెలంగాణలో లగచర్ల గ్రామంలో పోలీసులు చేస్తున్న అరెస్టులకు రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇప్పటికే బాధితులు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుండగా స్థానికంగా లగచర్ల బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ వెళ్లేందుకు ప్రయత్నించగా ఎంపీ డీకే అరుణను అడ్డుకొని ఆమెను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. లగచర్ల పర్యటనకు వెళ్లకుండా అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల గ్రామానికి సందర్శించేందుకు ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యే బయలుదేరారు. హైదరాబాద్ దాటాక మోయినాబాద్ వద్ద పోలీసులు వారిని అడ్డగించారు. కాన్వాయ్ ను ఆపివేసి మీరు వెళ్లేందుకు అనుమతి లేదని నిలువరించారు. కొద్దిసేపు పోలీసులతో అరుణ, ఈటెల వాగ్వాదానికి దిగారు. మీకు అనుమతి లేదని చెప్పడంతో ఎంపీ అరుణ భీష్మించుకొని కారులోనే కూర్చోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన వెళ్లడాన్ని అడ్డుకోవడంతో పాటు తనను అరెస్ట్ చేయడంపై ఎంపీ అరుణ మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక దద్దమ్మ అని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా, చచ్చిపోయిందా? ఒక ఎంపీగా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా అని అరుణ ప్రశ్నించారు. ఇదేమైనా దౌర్జన్యమా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా అని నిలదీశారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు. నా నియోజకవర్గానికి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా? మిస్టర్ రేవంత్ రెడ్డి, కొడంగల్ ఒక్క నియోజకవర్గమే కాదు, నేను ఎంపీగా ఉన్నా. సొంత నియోజకవర్గంలో శాంతి భద్రతలు నియంత్రించలేక నన్ను ఆపుతావా అని ఎంపీ అరుణ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ జులుం ఇక్కడ సాగదు, ఖబర్దార్. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తా అంటే సాగదు అని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, నీకు అంత దమ్ము ఉంటే సీఎంగా రాజీనామా చేయని సవాల్ చేశారు. రాజీనామా చేసి కొడంగల్లో పోటీ చేయి, ఎన్నికలకు రా చూసుకుందామని ఛాలెంజ్ విసిరారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.